మొన్న కర్ణాటకలో జరిగినటువంటి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏదైతే తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చారిత్రక ఒప్పందం మేము చేసుకున్నాము అని చెప్పడం అనేటువంటిది నిజంగా ఆశ్చర్యకరం. ఏంటి ఆ చారిత్రక ఒప్పందం ఏంటి, అసలు నువ్వు చేసుకున్నదేందో ఈరోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారైతే మరి బయటకు వచ్చి ఏదో చారిత్రక ఒప్పందం చేసుకున్నామని సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఒకవైపు ఏమో రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించే విధంగా కర్ణాటక రాష్ట్రము తుంగభద్ర ప్రాజెక్టుకు దిగువన ఆర్డిఎస్ ఎగువన 35 టీఎంసీల వినియోగంతో నవేలి రిజర్వాయర్ ఒకటి నిర్మాణానికి కర్ణాటక పూనుకున్నది. ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ ఆర్డిఎస్ దిగువన సుంకేశుల ఎగువన 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల అనేటువంటి ఒక ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పూనుకున్నది. అది 35, ఇది 20, అంటే 55 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ 2 ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. అయితే ఈ ప్రాజెక్టుల విషయంలో ఆనాడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కూడా వాదనలు జరిగినాయి. వాదనలు జరిగితే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పిందంటే, ఆ రోజు మాకు సిల్టేషన్ అయింది, మేము గుండ్రేవులు కట్టుకొని 20 టీఎంసీలు నిల్వ చేసుకుంటాము అని చెప్పి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు చెప్తే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2013లో తాను ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో స్పష్టంగా చెప్పినారు, కొత్తది కట్టాల్సిన అవసరం లేదు, సిల్టేషన్ ఏదన్నా ఉంటే మీరు ప్రత్యామ్నాయం సిల్ట్ ఎలా తీయాలో ఆలోచించుకోండి తప్ప గుండ్రేవులకు నీటి కేటాయింపులు చెయ్యము అని ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పింది. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 9.5 సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తే మేము చాలా తీవ్రంగా అపోజ్ చేసినాం. ఆ గుండ్రేవుల ప్రాజెక్టు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీవ్రంగా అయినటువంటి నిరసన చెప్పడం ద్వారా, మేము అపోజ్ చేయడం ద్వారా, అన్ని ఫోరమ్స్లో రైజ్ చేయడం ద్వారా అది కోల్డ్ స్టోరేజ్లోకి పోయింది. కానీ ఇప్పుడు తమ అనుయాయుడే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నా శిష్యుడే ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పి మళ్ళీ ఇప్పుడు గుండ్రేవులను తెరపైకి తెచ్చినారు. ట్రిబ్యునల్ వద్దన్నది ఆనాడు 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ ఆపింది. మళ్ళీ ఇప్పుడు గుండ్రేవుల ప్రాజెక్టు ఇటు ఆంధ్రప్రదేశ్ పైకి తీసుకొచ్చింది, అటు నవేలి ప్రాజెక్టును కర్ణాటక పైకి తెచ్చింది. అంటే ఇవాళ తుంగభద్ర మీద 55 టీఎంసీలతో వచ్చే ఈ 2 రిజర్వాయర్లు రేపు తెలంగాణకు తీవ్ర నష్టం చేస్తాయి. తుంగభద్ర అల్టిమేట్లీ ఇట్ కమ్స్ టు శ్రీశైలం, ఒక ఆర్డిఎస్కు కాదు, శ్రీశైలం కూడా రేపు నీటి ఫ్లో తగ్గడం ద్వారా రేపు శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తికి కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కూడా ఇది తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. మరి ముఖ్యమంత్రి గారు మేము చాలా గొప్ప ఒప్పందం చేసుకున్నాము, ఎవరిని లోపల రానియలేదు, ఆఫీసర్లందరినీ బయటనే కూర్చోబెట్టినాము, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా బయట కూర్చోబెట్టినాము, లోపల 3 ముఖ్యమంత్రులము, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి కాంతారావు గారు, 4 కూర్చున్నాము అన్నారు. సరే, కాంతారావు ఎవరు? ఆయన ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో అనుబంధం ఉన్న వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారే ఇలా కేంద్ర ప్రభుత్వంలో తనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి ఆయనను ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తిని కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిగా చంద్రబాబు గారు పెట్టించుకున్నారు. మరి ఆ మీటింగ్లో 3 ముఖ్యమంత్రులు, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి 4 కూర్చున్నారు. మీరు చేసిన సీక్రెట్ అగ్రిమెంట్ ఏంది, ఏం అగ్రిమెంట్ చేసిందో ఇలా రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది, స్టేక్ హోల్డర్స్ అందరికీ తెలవాల్సినటువంటి అవసరం ఉంది. నీకేమో అవగాహన తక్కువ, ఆగమాగం ఎక్కువ నీకు. ఎందుకంటే నువ్వు గతంలో అనేక విషయాలు కూడా మాట్లాడినావు. దేవాదుల ఏ బేసిన్లో ఉంది, నల్లమల్ల ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా తెలంగాణలో ఉంటుందా, బచావత్కు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మధ్య కూడా తేడా తెలియని విధంగా నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినవో, ఎన్నిసార్లు అభాస్పాలైనవో, కనీస అవగాహన లేని రహిత్యాన్ని ఎలా బయట పెట్టుకున్నావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు నిన్న 3 రాష్ట్రాల మధ్య గొప్ప ఒప్పందం జరిగింది అంటున్నావు. ఏం ఒప్పందం జరిగింది? ఇప్పుడు
మనకు ఆర్డిఎస్ ప్రాజెక్టుకు 15.9 టీఎంసీల నీళ్లు రావాలి, రావడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు తుమ్మిళ్ళ లిఫ్ట్ పెట్టి కనీసం 50,000 ఎకరాల కన్నా నీళ్ళు వచ్చేటట్టు చేసిండ్రు. నువ్వు నిన్నటి మీటింగ్లో కేంద్ర మంత్రితోని మాకు ఆర్డిఎస్కు ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా రావాల్సిన 15.9 టీఎంసీలు రావడం లేదు అని చెప్పి ఏదైనా స్పష్టమైన హామీ తీసుకున్నావా చెప్పు నువ్వు ప్రజలకు. లేదు, తుంగభద్ర మీద ఇలా కర్ణాటక కురిడి అనే ఒక ప్రాజెక్టు 2 టీఎంసీల ప్రాజెక్టు కడతా ఉంది. చిక్కాలపరివి అని 2.5 టీఎంసీల బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కడతా ఉన్నారు. చిక్కాల మంచి అని 5 టీఎంసీల బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కడుతున్నారు. అంటే ఇవి ఒక 9.5 టీఎంసీలు. ఈ 9.5 టీఎంసీలతో 3 బ్యారేజీలు ఈరోజు కడతా ఉంటే దీన్ని ఏమన్నా అడ్డుకోవడానికి, దీనివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని చెప్పి నువ్వేమన్నా స్పష్టమైన హామీ పొందినవా చెప్పు నువ్వు. ఆర్డిఎస్కు 15.9 పక్కా ఇస్తామని కానీ, కర్ణాటక అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు నిలిపివేస్తామని ఏదైనా స్పష్టమైన హామీ మీరేమన్నా సిఆర్ పాటిల్ గారి నుంచి పొందినరా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటూ చాలా అద్భుతం జరిగింది. ఏం అద్భుతం? నువ్వు ఇలా ఒకవైపు తుంగభద్ర మీద అటు ఆంధ్రప్రదేశ్ ఇటు కర్ణాటక 2 ప్రాజెక్టులు కడుతున్నారు. అవి కాకుండా 3 బ్యారేజీలు కడుతున్నారు. ఇలా కర్ణాటక గవర్నమెంట్ మనకు ఒక లెటర్ రాసింది. కర్ణాటక గవర్నమెంట్ రాసినటువంటి లెటరు కొంత నువ్వు కర్ణాటకతో కుమ్మక్కైనవనేటువంటి ఆందోళన ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు కలుగుతూ ఉంది. ఏం రాసింది? ఇది కర్ణాటక ప్రభుత్వం తెలంగాణకు రాసినటువంటి లేఖ. ఈ లేఖలో కర్ణాటక తెలంగాణను ఏం కోరుతుంది అంటే, ఫర్దర్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ బై ద స్టేట్ ఆఫ్ కర్ణాటక ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నాట్ టు పెర్స్పిరేట్ ద మ్యాటర్ విత్ ఎనీ కామెంట్స్ అబ్జర్వేషన్ టు ద కన్సర్న్డ్ అథారిటీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆఫ్ కర్ణాటక. మేము కట్టుకుంటున్న ప్రాజెక్టులు చిక్కల మంచి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్, చిక్కలపరివి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ అక్రాస్ తుంగభద్ర రివర్. మేము తుంగభద్ర రివర్ మీద ఈ 2 ప్రాజెక్టులు కట్టుకుంటున్నాము. వీటికి మీరు ఎలాంటి అడ్డంకులు చెప్పొద్దు, మీరు ఏ అడ్డంకులేవి కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవద్దు, మీరు సప్పుడే కుండుండ్రి అని కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ మన తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శికి రాసిన లేఖ. దీనికి మీరు ఏం రెస్పాన్స్ ఇచ్చిండ్రు? నిజంగానే ఇప్పుడు నాకు ఎందుకు ఇది నిజం అనిపిస్తుంది అంటే, ఇప్పుడు సంవత్సరమైంది ఈ ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యి. ఈ కురిడి కానీ, చిక్కలపరివి కానీ, చిక్కల మంచి కానీ, ఈ 3 ప్రాజెక్టులు కర్ణాటక స్టార్ట్ చేసి దాదాపు కురివి అయితే సగం పని అయిపోయింది కురిడి. ఈ 2 బ్యారేజీలు కూడా ఇలా ముందుకు పోతా ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం అబ్జెక్షన్ కూడా చెప్పలే. కనీసం ఇది ఎట్లా కడతారు అని చెప్పి తెలంగాణ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేఆర్ఎంబీకి కానీ, కర్ణాటకకు కానీ దీనివల్ల మా తెలంగాణకు నష్టం జరుగుతుంది, దీన్ని ఎలా కడతారు అని చెప్పి ఈ రోజు వరకు తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చేయలే. అంటే మీకు కర్ణాటక ఈ ఉత్తరం రాసింది సపోర్ట్ చేయకుండ్రి అని. కర్ణాటక రాసినట్టే మీ చీకటి ఒప్పందం ఏంది, మీరు సపోర్ట్ చేయకుండా ఎందుకున్నారు అని ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఆ 35 టీఎంసీలతోని నవేలి రిజర్వాయర్ కట్టినా, ఈ 9.5 టీఎంసీలతోని ఈ 3 ప్రాజెక్టులు నిర్మిస్తే దాదాపు మనకు ఎంత నష్టము? 45 టీఎంసీలు. రేపు ఆర్డిఎస్కు మనకి ఇప్పటికే 15.9లో 5 కూడా రావట్లేదు. అంతేకాదు రేపు తుంగభద్ర నీళ్లు శ్రీశైలంలోకి రావాలి. పైన ఈ నీళ్ళన్నీ ఆగితే రేపు శ్రీశైలంకు ఫ్లో తగ్గితే రేపు శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తి ఎఫెక్ట్ అవుతుంది, మనం కట్టుకుంటున్న పాలమూరు ఎత్తిపోతల పథకం ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ నష్టం జరుగుతున్నాయని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సడీ సప్పుడు లేకుండా ఉన్నది అని ఇలా ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాం మేము. అయితే అందుకే మేము ఇలా ఆ విషయాలు ఏందో బయట పెట్టాలి. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన చర్చల వివరాలు ప్రజల ముందు పెట్టాలి. అంత సీక్రెట్ ఏంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ల మంత్రినే బయట ఎందుకు కూర్చోబెట్టినరు? మన తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్లు, ఐఎస్డబ్ల్యూఆర్ ఇంటర్స్టేట్ ఇంజనీర్లు కానీ మన ఈఎన్సీని కూడా లోపలికి ఎందుకు రానియలేదు? ఈ ఇంజనీర్లను బయటపెట్టి నీళ్ల మంత్రిని బయటపెట్టి మీ ముగ్గురు సీక్రెట్గా గంట సేపు ఏం మాట్లాడుకున్నారో ఆ వివరాలు ఏంది, తెలంగాణకు జరిగే ప్రయోజనం ఏంది, తెలంగాణకు మన హక్కులు కాపాడడానికి మీరు చేసిన కృషి ఏందో రాష్ట్ర ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం, చెప్పండి. ఇప్పుడు కర్ణాటక గడుతున్న అక్రమ ప్రాజెక్టులు ఆపినరా? ఆర్డీఎస్కు నీటి వాటా సాధించినరా? మీరు చేసింది ఏందో చెప్పాలని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా
తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తా అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే తెలంగాణకు ట్రిబ్యునల్ న్యాయబద్ధంగా ఇచ్చిన అటు గోదావరి నీళ్ళు కానీ రాబోతున్నటువంటి కృష్ణా అవార్డుల్లో ఏ ఒక్క చుక్క నీళ్లు తగ్గినా నువ్వు ఎక్కడ కాంప్రమైజ్ అయినా బీఆర్ఎస్ పార్టీ దానికి అంగీకరించదు. తొందరపాటు నిర్ణయాలతో దీర్ఘకాలికంగా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయొద్దని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ జరుగుతున్నది ఏంది? యాక్చువల్గా తన అవగాహన రహిత్యంతో రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి అన్యాయం చేస్తుండనేటువంటిది మా భావన. ఇవాళ 4 అంశాలు కలిపి మాట్లాడుతుండ ఆయన. దెర్ ఆర్ 4 డిఫరెంట్ ఇష్యూస్. ఇందులో మొదటి ఇష్యూ ఏంది? గోదావరి నదిలో తెలంగాణకు 968 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి, నికర జలాల కేటాయింపులు ఉన్నాయి మనకు. ఈ 968 టీఎంసీలో ఇప్పటి వరకు 830 టీఎంసీలకు మనకు టెక్నికల్ అడ్వైజరీ క్లియరెన్స్, ఫైనల్ క్లియరెన్స్ ఇరిగేషన్లో టీఏసీ తెచ్చుకున్నాం. 830 వరకు తెచ్చుకున్నాం. ఇంకా 138 టీఎంసీలకు అనుమతులు రావాల్సి ఉన్నది. అయితే ఆ 138 అనుమతులు తొందరగా తెచ్చుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ మేము ఎంత కష్టపడ్డాము మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, 60 ఏళ్ళు బీఆర్ఎస్ కంటే ముందు 60 ఏళ్ళు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాయి. తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీలో 60 ఏళ్లలో మన ప్రాజెక్టులకు అనుమతి వచ్చింది ఎంత అంటే 265 టీఎంసీలు. 60 years 265 టీఎంసీస్కు మనకు అనుమతులు వచ్చినాయి. 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో 383 టీఎంసీలకు గోదావరిలో మేము అనుమతులు తీసుకొచ్చాం. అంటే 60 ఏళ్లలో మీ రేషియో 4.48 టీఎంసీ పర్ ఇయర్ మీరు గోదావరిలో తెలంగాణకు తెచ్చిన అనుమతులు. 9.5 ఏళ్లలో 383 టీఎంసీలు అంటే 40.36 టీఎంసీలు పర్ ఇయర్. అంటే మీకంటే 10 times. మీరు 4, మేము 40 టీఎంసీలు ప్రతి సంవత్సరం అనుమతులు తెచ్చినాం మేము. మరి ఇప్పుడు మీరు వచ్చి కూడా 2 సంవత్సరాల 7 నెలలు అయింది. ఏమైనా తెచ్చిండ్రా? ఇప్పుడు మేమున్నప్పుడు కూడా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అనే సబ్జెక్ట్ నడుస్తూ వచ్చింది. బట్ మేమేం చెప్పినాం ఆ రోజు? ముందు మా 968 టీఎంసీల నికర జలాలకు మా ప్రాజెక్టులన్నీ క్లియర్ చేసినాకనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేపట్టాలి అని స్పష్టంగా బీఆర్ఎస్ చెప్పింది. ఇవాళ మీరు ఆ 968 అనుమతులు తేకుండానే తొందరపడి ఇంటర్లింకింగ్ మీద మీరు ఎందుకు ముందుకు పోతున్నారు? 968 అనుమతులు ఎందుకు తేలే మీరు? బ్యాలెన్స్ ఇప్పుడు మనకు 830 టీఎంసీలు వచ్చేసినాయి. మిగతా 138 టీఎంసీల కాడ డిపిఆర్లు ఇచ్చినాం మేము ఆల్రెడీ. సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు, వార్ధా 20 టీఎంసీ, ఎల్లంపల్లి 30 టీఎంసీ. ఈ డిపిఆర్లన్నీ ఢిల్లీలో ఉన్నాయి, మా ప్రభుత్వమే సబ్మిట్ చేసింది. మీరు వచ్చినాక వాపసు వస్తున్నాయి, అవి క్లియరెన్స్లు వస్తలేవు, వాపసు వస్తున్నాయి. సమ్మక్క సాగర్ వాపసు వచ్చింది, వార్ధా వాపసు వచ్చింది. మీరు పట్టించుకోవడం లేదు. మన 968కి పూర్తి హక్కులు తెచ్చినాక ఛత్తీస్గఢ్లో మిగిలి ఉన్న 147 టీఎంసీలతో ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేస్తాము అన్నారు. చెయ్యండి, దానికి అభ్యంతరం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ఏం చెప్పింది? ముందు మా 968 టీఎంసీలు గోదావరిలో మాకు టీఏసీ క్లియరెన్స్లు అన్ని అనుమతులు ఇచ్చినాక ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేపట్టాలి. నంబర్ 1. నంబర్ 2, ఆ ఇంటర్లింకింగు తెలంగాణ గుండానే వెళ్ళాలి. సమ్మక్క సాగర్ టు నాగార్జున సాగర్ వెళ్ళాలి. నంబర్ 2. నంబర్ 3, ఆ ఇంటర్లింకింగ్ 147 టీఎంసీల్లో సగం నీళ్లు మాకు ఇవ్వాలి, అంటే 74 మాకు ఇవ్వాలి. ఇవన్నీ రికార్డులలో ఉన్నాయి. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున నీళ్ల మంత్రిగా నేను, ఆనాటి మన అధికారులు స్పష్టంగా 100 సార్లు చెప్పినాం, 100 మీటింగుల్లో చెప్పినాం, మినిట్స్లో రికార్డ్ అయి ఉన్నది. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంది? ఈ 968 గురించి ఆలోచన చేయక మనకు ట్రిబ్యునల్ ద్వారా వచ్చిన 968 టీఎంసీల నీళ్లకు పూర్తి హక్కులు సాధించకుండానే ఆగమాగం గోదావరి బనకచెర్లకు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్కు ఈయన ముందుకు పోతా ఉన్నాడు. ఇలా 3 నష్టాలు జరుగుతున్నాయి. ఒకటి, మన 968లో బ్యాలెన్స్ 138 ఇంకా అనుమతి రాలేదు. నంబర్ 1. నంబర్ 2, అది తెలంగాణ భూభాగం నుంచే పోవాలి. సమ్మక్క సాగర్ టు నాగార్జున సాగర్ పోతే మన హక్కులు ఫస్ట్ రైట్ మనకు ఉంటుంది. ఇప్పుడు తెలుగు గంగ ఉన్నది, తెలుగు గంగ పోతే చెన్నైకి పోయే వరకు ఏమవుతుంది?
15 ఎన్నడు పోలే 3-4 పోవు. ఎందుకంటే తోమంట రాయలసీమ ఉంటుంది కనుక ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ముందు వీళ్ళే గుంజుకుంటారు. ఇప్పుడు కూడా మన సమ్మక్క సాగర్ నుంచి ఇంటర్లింకింగ్ నాగార్జున సాగర్ నుంచి గ్రాండ్ యానకట్టుకు మీరు తీసుకపోతే మనకేమైతే ఫస్ట్ రైట్ గోస్ టు తెలంగాణ. కానీ దాన్ని వదిలిపెట్టి పోలవరం నల్లమల్ల సాగర్, పోలవరం సోమశిల గ్రాండ్ యానకట్టు పెడుతుంది ఇప్పుడు. అంటే తెలంగాణకు నష్టం కాదా? నీకు కనీసం సోయి ఉందా? నువ్వు ఏం ఒప్పుకుంటున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నువ్వు అవగాహన రైత్యంతో ఆగం చేస్తున్నావు రాష్ట్రాన్ని. మన 968 ఫస్ట్ మనది పక్కకు పెట్టాలి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 512, మనకు 968. ఆంధ్రప్రదేశ్ 512 వాడేసుకున్నది ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా పెట్టే ఇంటర్లింకింగ్ పేరిట వాళ్ళు 512 వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకొని పైన మరో 200 టీఎంసీలు గోదావరి నల్లమల సాగరు, గోదావరి కావేరీ పేరిట వాళ్ళు తీసుకుపోతున్నారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి నీకేం సోయి ఉండాలి? నా 968 నేను ఎన్ష్యూర్ చేసుకొని ఇవి పక్కకు పెట్టుకొని ఈ ఇంటర్లింకింగ్లో నాకు సగం ఇవన్నీ నువ్వు మాట్లాడాలి. కానీ మన 968 ముచ్చట తేల్చడు, మిగిలిన 138 టీఎంసీలకు అనుమతులు సాధించడు, డిపిఆర్లు వాపసు వస్తాయి, పోలవరం బనకచెర్ల తెలంగాణ గుండా కాకుండా ఆంధ్రాకేలే కిందికేళ్ళ కింద నీళ్లు పోవడానికి నువ్వు అంతర్గత ఒప్పందం చేసుకున్నావని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, లీకులు వస్తూ ఉన్నాయి. మరి నీ సీక్రెట్ మీటింగ్ ఏంది? పత్రికల్లో వార్తలు వచ్చేది నిజమా? తెలంగాణ భూభాగం నుంచి పోతుందా? అది కిందికేళ్ళ కిందనే పోతుందా? తెలంగాణకు శాశ్వతంగా నువ్వు సమాధి కట్టదలుచుకున్నావా? నష్టం చేయదలుచుకున్నావా? మన 968 అనుమతులు ఇస్తానని సిఆర్ పాటిల్ నీకు హామీ ఇచ్చిండా? మరి 968 క్లియరెన్సుల్లో నీ 2 సంవత్సరాల 7 నెలల పాలనలో ఒక్క ప్రాజెక్టుకు అనుమతి దేలేదు, కానీ డిపిఆర్లు ఎందుకు వాపసు వచ్చినాయి? అదే బీఆర్ఎస్ 383 టీఎంసీలకు మేము నీళ్లు తెచ్చినాం, అనుమతులు తెచ్చినాం మేము. నువ్వు ఎందుకు ఒక్క టీఎంసీకి కూడా నీళ్లు తేలే ఇప్పటిదాకా? ఇది మేము ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. అందువల్ల ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో కూడా సగం నీళ్లు తెలంగాణకి ఇవ్వాలి, అది తెలంగాణ భూభాగం నుంచే పోవాలి అని మేము ఆ రోజు చెప్పినాం. అది జరుగుతుందా జరుగుతలేదా? నువ్వు ఏమి చీకటి ఒప్పందం చేసుకున్నావు? ఆ సీక్రెట్ మీటింగ్ వివరాలు ఏందో ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా కృష్ణా బేసిన్, ఇప్పుడు వాస్తవానికి ఆ రోజు కాంగ్రెస్ అన్యాయం చేసింది. రాష్ట్రం విడిపోయేటప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లో స్పష్టమైనటువంటి కృష్ణా నదీ జలాల పంపకం గురించి చెప్పకపోవడం వల్ల ఓన్లీ ప్రాజెక్టుల వారిగా ఉంటే అది తెలంగాణకు ఉన్న నీళ్లు పంచితే మనకు నష్టం జరుగుతుందని 9 ఏళ్ళు కేసీఆర్ గారు పోరాడి కేంద్రం మీద ఒత్తిడి పెట్టి సుప్రీంకోర్టుకు పోయి కృష్ణా నదీ జలాల పునః పంపిణీకి కేసీఆర్ గారు కేంద్రం మెడలు వంచి ఆ ట్రిబ్యునల్ను సాధించినారు. 1050 టీఎంసీలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య క్యాచ్మెంట్ ఆధారంగా నీళ్లు పంపిణీ చేయాలని కేసీఆర్ సాధించిన గొప్ప విజయం ట్రిబ్యునల్. అది బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. నీళ్ల మీద అణువణువున అవగాహన ఉంది కనుక ఆ కృష్ణా నదీ జలాలు 50 టీఎంసీలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య పంచాలని కేసీఆర్ గారు 9 ఏళ్ళు పోరాడి ట్రిబ్యునల్ సాధించింది. ఇప్పుడు ట్రిబ్యునల్ ఫైనల్కి వచ్చేసింది. ఆర్గ్యుమెంట్లు 2 రాష్ట్రాలే అయిపోయినాయి. బహుశా చివరి దశలో ఉంది. కొద్ది నెలల్లోనే మనకు నీళ్ళ కేటాయింపులు రాబోతూ ఉన్నాయి. ఎనీ మూమెంట్ కృష్ణాలో మనకు నీటి హక్కులు ఎన్ని అని తేల్తాయి. సో ఈ క్రమంలో నువ్వు ఎందుకు ఈ ఆగమాగం అగ్రిమెంట్లు చేస్తున్నావు? ఈ తాత్కాలికంగా నెల 2 నెలల్లో మనకు 700-800 టీఎంసీలు రాబోతూ ఉంటే నువ్వు ఎందుకు ఈ చీకటి ఒప్పందాలు చేస్తావు? అన్ని కలిపిండి ఇలా గోదావరి, కృష్ణ, తుంగభద్ర, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్సు, ఈ 4టిని కలిపి అవగాహన లేకుండా ఆగమాగంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేయబోతూ ఉన్నారు. ఈ మాట కూడా నేను ఎందుకంటున్నా అవగాహన లేకుండా అంటే, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకరోజు 18 జూన్ 2025 18 జూన్ 2025 రోజు ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు గారు మా కృష్ణాలో ఒక 500 టీఎంసీలు ఇచ్చేయి, ఇక నీ ఇష్టం ఉన్నని కట్టుకో, గోదావరి మీద కట్టుకో, కృష్ణ మీద కట్టుకో, గుండ్రేవుల కట్టుకో, నేను ఏమన్నా నిన్ను అంటే ఎంత అవగాహన రైత్యం. వెంటనే బీఆర్ఎస్ అని నువ్వు ఎట్లంటవా, నువ్వు ముఖ్యమంత్రివా, నీకేమైనా సోయి ఉందా, మనకి 700 వస్తుంది క్యాచ్మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ గట్టిగా అడిగితే అప్పుడు నాలుక గడుచుకొని సెప్టెంబర్ 13, 2025 రోజు అంటాడు లేలే కృష్ణాలో 904 టీఎంసీలు రావాలి, అడ్వకేట్లు ఇంజనీర్లు మంచి కొట్లాడుండ్రి, ట్రిబ్యునల్లో మంచిగా వాదనలు వినిపింది అన్నారు. అంటే నువ్వు ఎంత కన్ఫ్యూజ్ మాస్టరు. 500 ఇచ్చి ఏమన్నా చేసుకో చంద్రబాబు అంటావు, మళ్ళీ మేము తిట్టాగానే 904 రావాలి గట్టి కొట్లాడుండ్రి అంటావు. అంటే అంత
నీ కన్ఫ్యూజన్తో మా భయం ఏంటంటే నువ్వు ఆ లోపల ఏం చెప్పినావో నీకు ఏమర్థమైందో, లోపల ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడు, ఇంజనీర్లు లేరు, మరి నువ్వు నీ గురువు గారికి భయపడ్డావో, గురువు గారి మాటలు విని ఏం ఒప్పుకున్నావో మరి తెలంగాణ ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గోదావరి మీద కూడా అట్లనే చేసిండు. మీకు తెలుసు కదా, గోదావరి మీద కూడా ముందు నుంచి మేము చెప్తూనే ఉన్నాం, గోదావరి బనకచెర్ల తెలంగాణకు నష్టం, పోలవరం బనకచెర్ల కట్టొద్దు అని పోరాడింది బీఆర్ఎస్. ఈ ప్రభుత్వాన్ని ముళ్ళుగట్టబెట్టి నిద్ర లేపింది బీఆర్ఎస్. అయితే అప్పుడు మేము గట్టిగా లేపితే ఏమన్నాడు, మీటింగ్ పోను ఢిల్లీకి పోను అన్నాడు. పోను అనుకుంటేనే ఢిల్లీ మీటింగ్ పోయిండు. పోయినాకేమన్నాడు, ఎజెండాల బనకచెర్లు ఉంటే నేను మాట్లాడా, ఎజెండాల బనకచెర్లు ఉంటే నేను పోను అన్నాడు. ఎజెండాల బనకచెర్ల ఉన్నది, ఆడ తలకాయ ఊపొచ్చిండు. బయటకు వచ్చినాక ఎజెండాలు ఉన్నదా బనకచెర్ల అని మేము బయట పెడితే నేను ఇక కమిటీకి ఒప్పుకోను, కమిటీ వేయ అన్నాడు. అనుకుంటేనే కమిటీ వేసిండు. సంతకం పెట్ట అనుకుంటా సంతకం పెట్టిండు. మీటింగు పోను అనుకుంటా మీటింగ్కు పోయిండు. ఇలా గోదావరి నల్లమల్ల సాగర్ బనకచెర్లకు మార్గం సుగమం చేసిండు. అంటే గోదావరిలో అట్లా చేసినావు, కృష్ణలో ఇట్లా మాట్లాడినావు. నువ్వే మాట్లాడినావు కదా, దేవాదుల ఏ బేసిన్లో ఉంటుంది, నల్లమల్ల ఎక్కడ ఉంటుంది అంటే మేము ఏం చేయాలి? ఒకసారి ఇప్పుడు బాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉంటుందని కూడా చదివిండాను. ఈయనకు బాక్రానంగల్ ఏడు ఉంటుందో తెలియదు, దేవాదులు ఏడు ఉంటుందో తెలియదు, బచావత్కు బ్రిజేష్కు మధ్య తేడా తెలియదు. మా భయం ఏంటంటే ఏం తెలియను ఆ మీటింగ్లో ఆ చంద్రబాబు ఏం చెప్పిండో, ఆ సిఆర్ పాటిల్ ఏమన్నాడో, ఈ కాంతారావు గారు మరి ఆంధ్రప్రదేశ్ చెందిన కేంద్ర ఇరిగేషన్ కార్యదర్శి ఏం కుట్రలు చేసినరో, ఆ కుట్రలకు నువ్వు ఏం తలూపినవో తెలంగాణ ఏం ఆగమవుతుంది అనేదే మా ఆందోళన. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా అర్థమవుతుంది. యు ఆర్ వెరీ సీనియర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, యాజ్ ఎ మినిస్టర్ ఆల్సో యు ఆర్ వెరీ సీనియర్. నేను బయట కూర్చోమంటే నువ్వెట్లా బయట కూర్చున్నావు? నీకన్నా తెలంగాణ సోయి ఉండాలి. ఈయన అవగాహన రాహిత్యం మీద ఐడియా ఉన్నావు, గట్టిగా అడగాలి కదా నువ్వు. నేను మీటింగ్లో లోపలికి వస్తా, నువ్వెట్లా కూర్చుంటావు లోపలని అడగవాను? మీటింగ్లకే రానియలేదు. లాస్ట్కి 5 నిమిషాలు ఛాయ్ తాగిపించి వెళ్ళగొట్టారు. అసలు గంట వీళ్ళు కూర్చొని ముగ్గురే మాట్లాడుకున్నారు. సో ఈ 4 అంశాలు కలిపి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఇటు ఒకటి 968 టీఎంసీల గోదావరి జలాల నికర కేటాయింపు తెలంగాణకు జరగాలి, ఇంకా 138 పెండింగ్ ఉందాడ. 2 ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, 3 కృష్ణా నికర జలాలు, 4 ఆర్డిఎస్ తుంగభద్ర నది. ఈ 4టిని కలిపి ఇవాళ మీరు చేస్తున్నటువంటి కుట్ర రేపు రాష్ట్రానికి దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు నిన్న మీటింగ్లో, మేము ఒక అగ్రిమెంట్కి వచ్చేసినాం, మేము ముగ్గురం ముఖ్యమంత్రులం ఒక అగ్రిమెంట్కి వచ్చేసినాం, సిఆర్ పాటిల్ చేతుల్లో పెట్టేసినాం, సిఆర్ పాటిల్ త్వరలోనే ఆ వార్త చెప్పేస్తాడు అంటుండు. ఏం అగ్రిమెంట్కి వచ్చినావు? మరి ఏం జరుగుతుంది? నీకు ఎంత మేరకు అవగాహన వచ్చింది? రేపు ఏదైనా జరగరాంది జరిగితే ఈ రాష్ట్రం ఎందుకు నష్టపోవాలి? ఒక వ్యక్తి యొక్క తప్పిదం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోవాలనా? ఇప్పుడు మన రాష్ట్ర భవిష్యత్తును సిఆర్ పాటిల్ చేతిలో పెట్టినా అంటాడు రేవంత్ రెడ్డి. ఎవరు ఈ సిఆర్ పాటిల్ అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి. కేంద్ర ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉంది ఈరోజు? చంద్రబాబు నాయుడు గారి ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడ్డది. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది జరిగే పరిస్థితి ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది. మరి అక్కడ కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఇలా కేంద్ర ప్రభుత్వం ఉన్నది. నువ్వు గుడ్డిగా సిఆర్ పాటిల్ చేతిలో పెట్టినా అంటే రేపు సిఆర్ పాటిల్ గారి నిర్ణయం శిరోధార్యం అని నువ్వు చెప్తే రేపు రాష్ట్రానికి నష్టం జరిగే నిర్ణయం తీసుకుంటే ఎవరు బాధ్యత వహించాలి? నువ్వే బాధ్యత వహించాలి రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకే ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఇష్యూ. మొత్తం తెలంగాణ భవిష్యత్, యావత్ తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఇది. అందువల్ల దీని మీద స్టేక్ హోల్డర్స్తో చర్చ పెట్టండి, రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోండి, శాసనసభను సమావేశపరచండి. మీరు మీ ముగ్గురు మధ్య జరిగిన సీక్రెట్ మీటింగ్ ఏందో, దాని వివరాలు ఏందో, శాసనసభకు ఏ రకంగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడబడుతున్నాయి, ఏ రకంగా తెలంగాణకు గోదావరి జలాల్లో న్యాయమైన వాటా వస్తుంది, కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా ఏ రకంగా వస్తుందో ప్రజలకు చెప్పాలి, ప్రజలను కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి, స్టేక్ హోల్డర్స్ను కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి, రాజకీయ పార్టీలతో అఖిలపక్షం నిర్వహించాలి, శాసనసభలో చర్చించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి ఏమని, ఏదో పాలమూరు రంగారెడ్డికి ఎన్ఓసీ తెస్తాం,
దానికోసం సమ్మక్క సాగర్ను బలి పెడతాం. సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ అనేది 47 టీఎంసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చింది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర. సమ్మక్క సాగర్ని మనం దేనికి వాడాలనుకున్నాము? ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో 4 లక్షల ఎకరాలకు నీళ్లు రావడం లేదని సమ్మక్క సాగర్ను మనం డిపిఆర్ తయారు చేసుకున్నాం. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 అంటే వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా. అంటే ఇలా వరంగల్, నల్గొండ జిల్లాలకు నీళ్లు రావాల్సిన అవసరం లేదా? నువ్వు సమ్మక్క సాగర్ని ఎందుకు బలి పెడతా ఉన్నావు? పాలమూరుకు డెఫినెట్గా మనకు అనుమతులు రావాల్సిందే. 700-800 టీఎంసీలు డెఫినెట్గా మనకు ట్రిబ్యునల్ అవార్డు 2 నెలలకో 3 నెలలకో రాబోతున్నది. బాజాప్తా మన పాలమూరుకు, మన దిండికి, మన నెట్టంపాడుకు, మన కల్వకుర్తికి అన్నిటికీ కూడా మనం కేటాయించుకుంటాం కదా నికర జలాలు. డెఫినెట్గా మనకు ట్రిబ్యునల్ అవార్డు రాబోతుంది. కేసీఆర్ గారు మనకు కొట్లాడి ట్రిబ్యునల్ తెచ్చిండు. ఆ ట్రిబ్యునల్ అవార్డు రాబోతుంది మనకు. నువ్వు పాలమూరు పేరిట సమ్మక్క సాగర్ని ఎందుకు బలి పెడుతున్నావు? రేపు తెలంగాణకు 138 టీఎంసీలు గోదావరిలో ట్రిబ్యునల్ ద్వారా శాశ్వతమైన హక్కును ఎందుకు బలి పెడుతున్నావు అని అడుగుతా ఉన్నా. ఆ 138లో సమ్మక్క సాగర్ కూడా భాగం 47 టీఎంసీలు. వీఆర్ లూజింగ్ దట్. ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ ఇచ్చేది, ఆంధ్రప్రదేశ్ మన భిక్ష పెడుతుందా? కృష్ణా జలాల్లో 700-800 టీఎంసీలు తెలంగాణ హక్కు. దిస్ ఈజ్ ద లా ఆఫ్ ద ల్యాండ్. భారతదేశంలో ఉన్న చట్టం ప్రకారంగా మన నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా, రాష్ట్ర అవసరాల ఆధారంగా 700-800 టీఎంసీలు వచ్చి తీరుతాయి. దానికోసం కేసీఆర్ గారు కష్టపడి ట్రిబ్యునల్ తెచ్చిండు. దాని మీద దృష్టి పెట్టు. పాలమూరుకు 90 టీఎంసీలు ఏమన్నా భిక్ష పెట్టుండా చంద్రబాబు? పోలవరం డైవర్షన్లో భాగంగా 45 మనకు రావాల్సిందే. ఎందుకంటే పైన 35 కర్ణాటక, మహారాష్ట్ర తీసుకున్నారు. బాజాప్తా ఈ 45 మనయే. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో 45 ఆల్రెడీ కేటాయించారు, అవి మనయే. 45 ఇంటర్లింకింగ్, 45 పోలవరం డైవర్షన్, 90 బాజాప్తా మనకే ఉండే. వాళ్ళు ఇచ్చేది ఏంది? మన 90 మనం తీసుకోవడానికి సమ్మక్క సాగర్ వదిలిపెట్టుడేంది? ఆర్డీఎస్ కోసం కాంప్రమైజ్ అవుడేంది? గుండ్రేవులు ఎందుకు గట్టనిస్తున్నావు? కర్ణాటక 3 అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ఎందుకు నోరు మూసుకుంటున్నావు? ఇలా ఎవడిచ్చే భిక్షేమున్నది? మన నీళ్ళు కదా. అంటే ఇది పూర్తిగా అవగాహన రైత్యంతో జరుగుతూ ఉంది. ఇంకా డేంజర్ ఏం జరుగుతుందంటే, తెలంగాణ గుండా రావాల్సిన ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్సు పోలవరం టు సోమశిల, సోమశిల టు గ్రాండ్ కావేరి తమిళనాడు పోతాయట. అంటే ఇక తెలంగాణ ఖతం ఇక, అంటే జాతీయ ప్రాజెక్టు మనకు రావద్దా? ఇది ఇంటర్లింకింగ్ తెలంగాణ గుండా నాగార్జున సాగర్ పోతే మనకు నేషనల్ ప్రాజెక్ట్ వస్తుండే, మనకు నీళ్లు ఉంటుండే. మనకు తోవంట కాలువలలో పైపులు వేసుకొని గుంజుకోరా రైతులు? ఇప్పుడు గుంజుకుంటలేరా? ఏడ కెనాలు పోయినా పైపులు వేసి అటు ఇటు కొన్ని 2-3 కిలోమీటర్లు నీళ్లు తీసుకుంటారా? తీసుకోరా? అంటే ఆ అవకాశం తెలంగాణ కోల్పోవాలన్నా రేపు? తెలంగాణ గుండా పోవాల్సిన ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పోలవరం, సోమశిల, సోమశిల టు గ్రాండ్ కావేరీ అయిపోయింది. దానికి చంద్రబాబు మొన్న స్పీచ్ ఇచ్చిండు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మోడీ గారి కళ, నా కళ, చేసి తీరుతా అంటుడు. చెయ్యి, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ. గత 10 సంవత్సరాలుగా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గోదావరి కావేరీ అనుసంధానం అనేది ఇచ్చంపల్లి టు నాగార్జున సాగర్ అని కొంతకాలం, లేదు ఇచ్చంపల్లి కడితే మేడిగడ్డకు ఇబ్బంది అవుతుంది కనుక ఆల్రెడీ కట్టిన సమ్మక్క సాగర్ టు ఎన్ఎస్పి అని చర్చ జరిగింది. దానికి ఒప్పుకున్నారు, మినిట్స్ ఉన్నాయి. సడన్గా ఇప్పుడు చంద్రబాబు గారు ఇక ఇచ్చంపల్లి లేదు, సమ్మక్క సాగర్ లేదు, పోలవరం టు సోమశిల, సోమశిల టు కావేరీ, తెలంగాణ అవుట్. అంటే తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ వద్దా? ఈ దేశంలో మేము లేమా? మా హక్కులు కాలరాస్తుంటే ఈ రేవంత్ రెడ్డి ఊరుకుంటే రాష్ట్ర ప్రజలు ఊరుకుంటారా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా? ప్రభుత్వాలు లేవా? ఇక్కడ శాసనసభ్యులు లేరా? అందువల్ల ఇది చాలా ఒక డేంజరస్ ప్రపోజల్ జరుగుతూ ఉన్నది. తెలంగాణకు అటు కృష్ణాలో కానీ ఇటు గోదావరిలో కానీ ఎక్కడ ఒక చుక్క అన్యాయం జరిగినా కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఊరుకోదు. ఇప్పుడు ఓకే ఏంటంటే ఇద్దరు కలిసి తెలంగాణకు పంగనామాలు పెడుతురు. అటు డీకే శివకుమార్, ఇటు చంద్రబాబు నాయుడు కలిసి రేవంత్ రెడ్డికి పంగనామాలు పెట్టి నేను పెట్టించుకొని వస్తుండు. ఇప్పుడు గోదావరి పోలవరం నుంచి డైవర్షనే జరిగితే రేపు ఊకుంటారా వాళ్ళు? ఇప్పటికే ఎడమ కాలువ నుంచి, పోలవరం ఎడమ కాలువల నుంచి ఉత్తరాంధ్ర సుజల సేవంతి పెట్టి వైజాగ్ దాకా కలిపిరు దాన్ని. ఇప్పుడు పోలవరం కుడి కాలువ నుంచి ఈ నేషనల్ ప్రాజెక్టు ఇంటర్లింకింగ్ అని ఇప్పుడు సోమశిల
నుంచి కిందికి గ్రాండ్ ఆనకట్ట అంటే ఇంకా మళ్ళొక 500-600 టీఎంసీలు గోదావరిని కూడా దోచుకుంటారు. ఆల్రెడీ కృష్ణ పని చేసింది కదా, కృష్ణాలో బనకచెర్ల పెట్టిండ్రు, ఇటు బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ పెట్టి అటు కృష్ణని లేపిండ్రు, ఇప్పుడు కిందికి వెళ్ళి గోదావరి లేపుతారు. ఇంకా దానికి ఇప్పుడు కర్ణాటక సోపతి పైన ఇప్పుడు ఇలా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్లో కర్ణాటకకు 16 టీఎంసీలు ఇచ్చిండ్రు. ఈ 16 టీఎంసీలు కర్ణాటక పైనే వాడుకోవచ్చట, కృష్ణలో ఆపుకోమన్నాడు చంద్రబాబు. మీ 16 మేము కింద వాడుకుంటాం గోదావరి. ఈ ఇంటర్లింకింగ్లో ఏంటంటే 4 రాష్ట్రాలకు 5 రాష్ట్రాలకు నీళ్ళు వస్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి. అయితే ఇందులో కర్ణాటకకు కూడా 16 టీఎంసీలు ఉన్నాయి. చంద్రబాబు కర్ణాటకతో ఏం ప్రపోజల్ పెట్టిండు, మీ 16 గోదావరి కింద మేము వాడుకుంటాం, మా ఆంధ్రప్రదేశ్ కృష్ణాయి నువ్వు మీద 16 వాడుకో ఆపుకో అన్నాడు. నువ్వు ఆపుకుంటావు బాగానే ఉంటుంది, నష్టమే వాళ్ళకు తెలంగాణకు కదా, కృష్ణ నీళ్ళు జారాయి కదా కిందికి. ఇప్పుడు నవేలి గట్టి 16 ఆపి ఆ 9.5 టీఎంసీలతోని ఆ 3 బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు ఇవన్నీ ఆపితే ఇప్పటికే మంచినీళ్ళు లేక జూరాల ప్రాజెక్టు ఆగమైపోయింది. మంచినీళ్ళకు కూడా పాలమూరు జిల్లా ఆగమవుతున్నది. రేపు శ్రీశైలం కూడా నీళ్లు రావు, జూరాలకు కూడా నీళ్లు రాని పరిస్థితి ఏర్పడితే పాలమూరు జిల్లా మొట్టమొదటి ఎఫెక్ట్ అవుతుంది. మన కల్వకుర్తికి దెబ్బ తగులుతుంది, మన పాలమూరుకు దెబ్బ తగులుతుంది, జూరాల మీద ఉన్న నెట్టంపాడుకు, భీమాకు, కోయిల్ సాగర్కు దెబ్బ తగులుతుంది. పాలమూరు మంచినీళ్ళు కూడా ఎప్పుడైనా డ్రౌట్ ఇయర్ ఈ సంవత్సరం వెళ్ళినో అంటున్నారు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీదనే మొత్తం ఆగుతాయి కదా నీళ్ళు. ఇప్పుడు 16 టీఎంసీలు గోదావరి, నీకు ఆంధ్రప్రదేశ్కి ఏమైంది, నువ్వు కింద గుంజుకుంటున్నావు, మీద కర్ణాటక కింద గోదావరి నీళ్ళు గుంజితే, మీద కృష్ణ నీళ్ళు గుంజితే నడిమిట్లున్న తెలంగాణ ఏం కావాలి? నువ్వు 16 ఆపుకో అనబెడితివి, నవేలి కట్టుకోమనబెడితివి, బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకుంటే సపోర్ట్ చేయవైతివి, మీద తుంగభద్ర, కృష్ణ వాలాప, కింద గోదావరి నువ్వు మలిపితే నడిమిట్ల తెలంగాణ ఏం కావాలి? ఈ రకంగా తెలంగాణకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి ప్రమాదం కనబడతా ఉంది. ఈ రేవంత్ రెడ్డి ఏంటంటే అన్నీ మనం చూసినాం ఈ మధ్య. హైడ్రా విషయంలో హిట్లరే నాకు స్ఫూర్తి అన్నాడు. ఓకే, నీ ఇష్టం, అది నీ కర్మ. హిట్లర్కి ఏ గతి పట్టిందో నీకు పడుతుంది. మరి నీళ్ళ మీద నీకు ఎవరు స్ఫూర్తి నాయన? ఈ నీళ్ళ మీద కూడా నీకు ఎవడన్నా స్ఫూర్తి ఉన్నాడా నాకు డౌట్ వస్తున్నది. నీరోనే నీ స్ఫూర్తి ఏమో, నీరో చక్రవర్తే నీ స్ఫూర్తి ఏమో అని మాకు డౌట్ వస్తున్నది. ఇక్కడ రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించుకున్నట్టు ఇవాళ తెలంగాణకు కృష్ణాలో, తుంగభద్రాలో పైన అక్రమ ప్రాజెక్టులు గడుతుంటే, తెలంగాణ నష్టపోతుంటే కనీసం నీ యొక్క నిరసన చెప్పవు, ఒక ఉత్తరం రాయవు, మీటింగ్లో పోయి తలకాయ ఊపేస్తున్నావు అంటే నీకు నీళ్ళ విషయంలో నీరోనే నీకేమన్నా స్ఫూర్తి ఏమో అని నాకు డౌట్ వస్తూ ఉన్నది. ఎందుకంటే నువ్వు పొరుగు రాష్ట్రాలతో కలిసి కింద రాష్ట్రానికేమో నీ గురుదక్షిణ చెల్లించుకుంటున్నావు, పైన రాష్ట్రమేమో మరి నీకు అప్పుడు ఎన్నికలప్పుడు ఏం సాయం చేసిండో ఏందో ఆయనకు గురుదక్షిణ చెల్లిస్తున్నట్టున్నావు. నడిమిట్ల తెలంగాణ పోతుంది కదా. పొరుగు రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం చేతుల్లో మన హక్కులు పెట్టడం అంటే ఇవాళ తెలంగాణకు మరణ శాసనం రాయడం అవుతుంది. మేము అందుకే సూటిగా అడుగుతున్నాం, 968 గోదావరిలో మనకు పక్కకు పెట్టినరా? ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గతంలో ప్రతిపాదించిన విధంగా అది సమ్మక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్కు ఉందా లేదా? ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో 50% నీళ్లు తెలంగాణకు దక్కాలి అని ఆ రోజు మేము చెప్పిన మినిట్స్లో రికార్డ్ అయింది. వస్తున్నాయా లేవా? ఆర్డీఎస్కు 15.9 ఎన్ష్యూర్ చేసినవా లేదా? కర్ణాటక కడుతున్న 3 అక్రమ ప్రాజెక్టులు ఆపాలని ఇప్పటికైనా ఉత్తరం రాస్తావా రాయవా? వీటన్నిటి విషయాల్లో ప్రజలకు స్పష్టత ఇవ్వండి. ట్రిబ్యునల్ ముందు వాదనలు చివరి దశకు వచ్చినాయి, గట్టిగా వినిపించండి, అలర్ట్ ఉండండి, మంచి న్యాయవాదులను పెట్టండి. 700-800 టీఎంసీల నీళ్లు మనం తెచ్చుకుంటే మన పాలమూరు, మన కల్వకుర్తి, మన నెట్టంపాడు, మన దిండి, మన ఎస్ఎల్బీసీకి కూడా నికర జలాలు కేటాయించుకొని బాజాప్తా దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసుకునే అవకాశం ఉంది. అటువైపు అడుగులు వేయండి. ఎందుకంటే నువ్వు ఒకసారి 500 ఇచ్చేయి, నువ్వు ఏమైనా చేసుకో నువ్వు అట్లా ఎటువంటి మాట్లాడితే నడవదు. అప్పుడప్పుడు నేను గుంపు మేస్త్రిని అని చెప్పుకుంటాడు ఈయన. నువ్వు గుంపు మేస్త్రివో కావో, నువ్వు గుంపు మేస్త్రి అయినా తెలంగాణ ప్రజలకు నువ్వు కాకుండా పెద్ద అవసరం లేదు, సంబంధం లేదు. నువ్వు గుంపు మేస్త్రి అయినా తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు, నువ్వు కాకుండా ఒరిగేదేం లేదు. కానీ భయమల్లా తెలంగాణను ముంచే ముంపు మేస్త్రి కావద్దు. నువ్వు గది మాత్రం కాకుంటే చాలు మాకు. నువ్వు గుంపు మేస్త్రి అయినా కాకుండా మాకేం ఫరకపడేది లేదు, కానీ తెలంగాణను ముంచే ముంపు మేస్త్రి కావద్దని మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ. తుంగభద్ర గేట్లకు అసలు పాలమూరుకు సంబంధం ఏంది? తుంగభద్ర
గేట్లు ఇదివరకు కూడా ఉన్నాయి, మధ్యలో ఖరాబ్ అయితే వాటిని రిపేర్ చేసి మళ్ళీ గేట్లు పెట్టినరు. ఇదివరకు గేట్లు ఉన్నప్పుడు ఆర్డీఎస్కి ఏమైనా నీళ్ళు వచ్చినాయా? 15.9. కొత్తగా గేట్లు పెడితే నీళ్ళు వస్తాయి. గదే అడుగుతున్నాం. మరి నువ్వు ఆ తుంగభద్ర మీటింగ్లా గేట్ల మీటింగ్లా గొప్ప ఒప్పందం జరిగింది, చారిత్రక ఒప్పందం అవుతుంది, సిఆర్ పాటిల్ చేతిలో పెట్టొచ్చినా అంటున్నావు. ఏం పెట్టినావు? ఆ సిఆర్ పాటిల్ నీ చేతిలో లేడు, చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉన్నది. ఆడ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాడు, చంద్రబాబు చేతిలో ఉన్నాడు. తెలంగాణకు నష్టం జరుగుద్దని మా ఆందోళన. ఆ సీక్రెట్ ఏందో బయటపెట్టు. 3 తరాలకు ఉపయోగపడుతుంది. ఎవరికి? ఆంధ్రప్రదేశ్కు, కర్ణాటకకు. ముంపు తెలంగాణకు, ఆగం తెలంగాణ అయ్యేటట్టున్నది. మా బాధ, మా ఆందోళన అది. ఎక్కడ కూడా అటువంటివి లేవు. ముఖ్యమంత్రి గారు అందుకే మేము దీని మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి అంటున్నాం మేము. ఎందుకంటే నువ్వు లోపల నీళ్ళ మంత్రిని బయట కూర్చుండబెట్టుడు నాకు అర్థమే కాలే. తెలంగాణ ఇంజనీర్లను బయట పెట్టుడు అంత సీక్రెట్ ఏముందంటే ఏదో నువ్వు తప్పు పని చేస్తున్నావు కనుకనే నీళ్ళ మంత్రిని తెలంగాణ ఇంజనీర్లను బయట కూర్చోబెట్టినావు. ఎప్పుడైనా మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది? మినిట్స్ రాస్తారు మీటింగ్కు. ఇంత పెద్ద హై లెవెల్ మీటింగ్ జరిగినప్పుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, 3 ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఏందో బయట పెట్టండి. వై ఇట్ ఈస్ సో సీక్రెట్? ఇప్పుడు నువ్వేమంటున్నావు? మొత్తం మా భవిష్యత్ అంతా సిఆర్ పాటిల్ చేతిలో పెట్టినా అంటున్నావు. మరి ఆ సిఆర్ పాటిల్ ఎవరి చేతులు ఉన్నాడు? రేపు సిఆర్ పాటిల్ తప్పుడు నిర్ణయం తీసుకుంటే దానికి ఎవరు బాధ్యత వహించాలి? మీ 3 కలిసి మాట్లాడుకున్న మినిట్స్ ఏందో ఈ రాష్ట్ర ప్రజల ముందు పెట్టాలి. బికాస్ వీఆర్ ద స్టేక్ హోల్డర్స్. తెలంగాణలో ఉండే ప్రతి రైతుకు తెలుసుకునే హక్కు ఉంటుంది. తెలంగాణలో పుట్టి పెరిగిన ప్రతి పౌరుడు, తెలంగాణలో నివసించే ప్రతి పౌరుడికి తెలుసుకునే హక్కు ఉంటుంది. ఎందుకంటే పొద్దుగాలేస్తే మంచినీళ్ళు తాగాలి కదా. పొద్దుగాలేస్తే మంచినీళ్ళు కావాలన్నా, వ్యవసాయం చేయాలంటే సాగునీరు కావాలన్నా, పరిశ్రమలకు నీరు కావాలన్నా కృష్ణా గోదావరిని జలాలే కదా. అక్కడ మన హక్కులు కోల్పోతే రేపు శాశ్వతంగా తెలంగాణ నష్టపోతుంది కదా. మరి ఈయన ఎందుకు చేయలేదు? ఇప్పుడు అది 2 సంవత్సరాల్లో తుంగభద్ర గేట్లు రిపేర్ చేసేసినారు. నువ్వే పోయి ఇనాగ్రేషన్కు నువ్వు కూడా పోయినావు. మరి 2.5 సంవత్సరాల నుంచి మేడిగడ్డ గేట్లు ఎందుకు రిపేర్ చేయలేదు? మేడిగడ్డలో మొత్తం గేట్లు కూడా కాదు, కేవలం 7th బ్లాక్, 7వ బ్లాక్ ఒక్కటి చేయాలి. 2 నెలల తుంగభద్రను పోయి ఇనాగ్రేషన్కి పోయి కదా, చూసి నేర్చుకొని కనీసం ఇదన్నా చేయి 5-6 నెలల. ఇప్పుడు ఈ కరువు కాలంలో, ఈ కష్టకాలంలో ఎంత ఉపయోగపడుతుండే? అపెక్స్ కౌన్సిల్లో ఇష్యూ వచ్చినప్పుడు పరిష్కారానికి మాట్లాడాలి. మీరు 3 సీక్రెట్గా మాట్లాడితే మాకు డౌట్ ఏంటంటే ఇక్కడ చాలా ఇంటర్లింకింగ్ ఉన్నాయి. ఒక్కొక్క ఇష్యూ ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్నది. మీరు 3 మాట్లాడి అందులో తెలంగాణ ఇంజనీర్లు లేకుండా, పేపర్ మీద ఏం రాయకుండా, మినిట్స్ బయట పెట్టకుండా మీరే మాట్లాడితే తెలంగాణకు ఏదైనా శాశ్వతంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది అనేటువంటిది మాకు తెలుస్తున్నది. ఇప్పటికే కొన్ని ప్రధాన పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వచ్చినాయి. సుజలాం సుఫలాం, ఆంధ్రప్రదేశ్ సుజలాం, కర్ణాటక సుఫలాం, తెలంగాణ నిష్ఫలమవుతుంది. అది కావద్దు అని మా ఆందోళన. నిజంగా అంత గొప్ప పని ఏదైనా చేసి ఉంటే కమాన్ బయట పెట్టు. వై దట్ సీక్రసీ? చెప్పు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చెప్పు ఏం చేస్తున్నావో. ఆల్రెడీ మేము ఒక నిర్ణయానికి వచ్చాం, ఒప్పందం జరిగింది అని చెప్పేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏంటా ఒప్పందము? ప్రజలకు తెలవాలి కదా. ఇంత పెద్ద ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు శాసనసభను సమావేశపరిచి చెప్పాలి కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డికి అసలు ఆయనకు పౌరుషం ఉంటే ఆయన మీటింగ్లో పోవాలి, లేదా వాకౌట్ చేసి రావాలి. అటు పక్కపూట కుర్చీలో కూడా కూర్చోబెట్టలే. పక్కపూట కుర్చీలో కూర్చుంటే లావట్టి అటు మూలకు పంపించి ఆయన ఎవరు పయ్యావులకేశం తెచ్చి పక్క కూర్చోబెట్టుకున్నాడు. నేను మీటింగ్లకు రానియాడు, పక్కపూట కూడా కూర్చొనియాడు. ఇక నీకేమి చేతున్నది? థ్యాంక్ యూ. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చారిత్రక ఒప్పందం మేము చేసుకున్నాము అని చెప్పడం అనేటువంటిది నిజంగా ఆశ్చర్యకరం.